గౌరవ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా జవదాటకుండా సంవత్సరంన్నర లోపల ఆర్థికంగా మా మీద ఎంత భారం పడ్డా కూడా మేము చెప్పినటువంటి పథకాల లోపల కొన్ని పథకాలు అమలు చేస్తున్న సందర్భం లోపల ఫ్రీ బస్ కానీ 200 యూనిట్ కానీ మాఫీ కానీ అదేవిధంగా 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఈరోజు అదేవిధంగా సన్న బియ్యాన్ని ఎవరైనా ఊహించిందా? ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పాలకులు కానీ కేంద్రంలో ఉన్న మోడీ కానీ ఊహించిందా? ఇవాళ మేము ఎంత ఆర్థికంగా భారం ఉన్నా ఇవాళ మేము ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో ఏ భోజనం చేస్తాడో, మంత్రులు ఇంట్లో ఏ భోజనాలు చేస్తారో, డబ్బున్నోళ్ళు ఇంట్లో ఏ బియ్యం తింటారో ఆ బియ్యం ప్రజలు తినాలని చెప్పి ఇంత పెద్ద ప్రభుత్వమైన పథకాన్ని అమలు చేసి ఇవాళ ప్రక్రియ మొదలు పెడుతున్న సందర్భం లోపల మేము ఉచిత బస్సు విషయం లోపల ప్రభుత్వం పునరాలోచన పరంగా ఉన్నదని తప్పుడు ఏదైతే ఆరోపణలు చేసిన మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అది అవాస్తవము, అబద్ధము, పేడు వర్గాలను పెట్టుకొని ఏదో దుష్ప్రచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, మాజీ మంత్రులకు ఏం పని లేదు, పొద్దుగాలు వేస్తాం ఇదే దుష్ప్రచారాలమైన మాటలు. ఏదైనా ప్రజలకు మంచి చేసి ఈ పని మేము 10 సంవత్సరాలు చేసినామని ఒక పని చెప్పుకోమని ఇవే ప్రజలను డైవర్ట్ చేసే మాటలు తప్ప మంచి మాట ఏది కూడా వాళ్ళ